వరంగల్ జిల్లా దేశాయిపేట్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్ లో నవంబర్ 7, 8, 9, 10, 2024 గురువారం మొదటి రోజు సభలో జగజాకూబ్ కన్వీనర్ ఇర్మియా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా వచ్చిన వర్తమానికలో దైవజనులు 9 వరాలు కలిగిన డాక్టర్ గోపన్న గారు అద్భుతమైన వాక్య పరిచర్య ద్వారా అనేక సమస్యలను బయలుపరిచి వాక్యం ద్వారా పీడిస్తున్నారు. రోగులను స్వస్థపరిచి దేవుని మహిమపరిచారు. బ్రదర్ జే కన్నింగ్స్టాన్ గారు స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచారు. అనేక మందిని స్వస్థపరిచినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభలకు చైర్మన్ గారు జన్ను ప్రసన్న గారు, కన్వీనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బోట్ల శ్రీకాంత్, రవిజన్ను, ఎస్ పాదం, దైద ఇమాన్యుయల్, మాచర్ల భరత్, ఐజాక్ సురేందర్, స్వరూప భారతి, జన్ను శ్రీను తదితరులు పాల్గొని మొదటి రోజు సభలను విజయవంతం చేశారు. ఆఫర్స్ ఉంటాయి దీపావళికి, దసరాకు. అలాగే అక్కడ 2 months నుండి స్టార్ట్ అయ్యింది క్రిస్మస్. ఆ శుభ సందర్భాల్లో ఉన్నాం మనం. రక్షకుని జన్మదిన వేడుకలో మనందరం ఉన్నాం కాబట్టి రక్షణ యెహోవాది, రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ మన పాపముల కోసం తన శిలువయాగం చేత మనల్ని రక్షింపజేసిన విధానానికి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రక్షణ భాగ్యాన్ని మనకిచ్చిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మన హృదయంలో సమర్పించుకొని ఈ రక్షణానందాన్ని సర్వలోకానికి, నాట్ ఓన్లీ అమెరికన్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్, సర్వలోకానికి ఈ రక్షణ భాగ్యం దేవుడు సకల ప్రజలకు ఇచ్చిన రక్షణ భాగ్యానికి ఈ రక్షణ సువార్త, రక్షణ యెహోవాది అంటే భాగ్యం, దేవుని కృప, రక్షించడానికి ఆయన సంకల్పం చేత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపం నుండి విముక్తులు చేసి రక్షణ భాగ్యాన్ని కల్పించిన విధానానికి, అదే దావీదు మహారాజు ఆ భాగ్యాన్ని పొందుకొని ఆ కీర్తనలు అలా రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం. ఆ రోజు ఇశ్రాయేలీయులకు వచ్చినట్టు ఈ రోజు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది కాబట్టి మనందరం దేవాదేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ యెహోవాది కాబట్టి యేసుక్రీస్తు మన రక్షకుడు, నిజ రక్షకుడుగా మనం రక్షణ పొంది విశ్వాసంతో ఆయనను వేడుకొని ఈ 4 దినాలు మనము ఈ రోజు వచ్చాం. రేపు ఇంకా మనతో 4-5 తీసుకొచ్చి ఈ రక్షణ భాగ్యాన్ని మనందరం పంచాలని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అనుక్షణము నన్ను కాపాడే నిత్యములను నలుపుచున్నది, నిత్యములను నలుపుచున్నది. మారలి కృపయే, మారలి కృపయే, కృపలా తెలుపు ప్రియమైనది, పలు పాపలా నన్ను కాయుచున్నది. నీ కృపలా తెలుపు ప్రియమైనది. నిన్ను విడిచిన గాలి కృప వీడిపోలేదే, నన్ను వెంబడించి కాపాడే నీ కృప. విడిచిన గాలి కృప విడిచిపోలేదే, నన్ను వెంబడించి కాపాడి నీ కృప. వేళ ఇచ్చి నన్ను కొన్నది, వేళ ఇచ్చి నన్ను కొన్నది. మారలి
కాయుచున్నది నీ కృప నాకెంతో ప్రియమైనది. తల్లి నన్ను మరచినా మరువనంది నీ కృప, తండ్రి నన్ను విడచినా విడువనంది నీ కృప. తల్లి నన్ను మరచినా మరువనంది నీ కృప, తండ్రి నన్ను విడచినా విడువనంది నీ కృప. కౌగిలిలో నన్ను చేర్చుకొని, కౌగిలిలో నన్ను చేర్చుకొని, జోల పాటతో నన్ను లాలించలే, జోల పాటతో నన్ను లాలించలే. మారలి కృపయే, మారలి కృపయే, మారలి కృపయే, మారలి కృపయే. నీ కృప నాకెంతో ప్రియమైనది. తను పాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది. శ్రమలలో నిందలలో నేను నడిచిపోగా, కన్నీరు కారువేళ కాచినది నీ కృప. శ్రమలలో నిందలలో నేను నడిచిపోగా, కన్నీరు కారువేళ కాచినది నీ కృప. నెమ్మది నాకిచ్చినది, నెమ్మది నాకిచ్చినది. నీలో నన్ను దాచుకున్నది, నీలో నన్ను దాచుకున్నది. మారలి కృపయే, ప్రతి సమయములో ప్రభువాని స్వరమునే వినగా, ప్రతి సమయములో ప్రభువాని స్వరమునే వినగా, అర్థము వంటి ఈ ఆత్మములోనే నడిపించుము దేవా. అర్థము వంటి ఈ ఆత్మములోనే నడిపించుము దేవా. ఆత్మను నీ ప్రేమికలో నిన్ను మారు వరకు, నీ ప్రేమికలో నిన్ను మారు వరకు నేను నీతో ఉండాలని, నువ్వు నాతో ఉండాలని, నేను నీతో ఉండాలని, నువ్వు నాతో ఉండాలని.
నడిచేది నీవే పాల వంటి నీ వాక్యములోనే పోషించుము దేవా యాత్రనే పాల వంటి నీ వాక్యములోనే పోషించుము దేవా యాత్రనే నీ పోలికలో మారు వరకు నీ పోలికలో మారు వరకు నీతో ఉండాలని నాతో ఉండాలని నీతో ఉండాలని నాతో ఉండాలని స్తోత్రం దీపము వంటి నీ వాక్యములోనే నడిపించని దేవా నాతను దీపము వంటి నీ వాక్యములోనే అందించుని దేవా నాతను నీ పోలికలో మారు వరకు నీ పోలికలో మారు వరకు నీతో ఉండాలని నాతో ఉండాలని నీతో ఉండాలని నాతో ఉండాలని యేసు ఉన్నావయ్యా ఎదలేని ఆశతో ఉన్నావయ్యా ఎనలేని ఆశతో ఉండాలని ప్లీజ్ మీ చేతులు పైకెత్తండి. ప్రారంభం ఇది. మొట్టమొదటనే నాకు ఆశీర్వాదం కావాలన్నవారు లేచి నిలబడండి. మీ చేతులు చూపిన వారు ప్రారంభంలోనే దేవుని శక్తి బలముగా మీ పైకి ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోతుంది. ఇటువైపునున్న వారికి ఇటువైపున్న వారికి పరిశుద్ధాత్మ స్పష్టముగా ఆశీర్వాదాలను కలగజేయబోతున్నాడు. నిలబడ్డ మీరు, వెనుకున్నవారు, నిలబడున్నవారు కూడా ముందుకు రండి ప్లీజ్. ప్రారంభంలోనే నీతోనే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. రా, ముందుకడుగు వేయి. ఎవరిని కూడా వెనక ముందు చేయకూడదు. దేవుని శక్తి బలమైన కార్యము జరిగిస్తున్నది. నిలబడ్డ నువ్వు దేవుని కోసం ప్రారంభంలోనే శక్తివంతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి రన్ టు ద డయాస్, రన్ టు ద డయాస్, నో డౌట్ రన్. చిన్న కొద్ది మందిని కూడా దేవుడు దీవిస్తున్నాడు. అక్కడ ముగ్గురున్నారు చివర్లో. మాస్క్ కట్టుకున్న సహోదరుడా, ఇదిగో 6 నెలల నుంచి నువ్వు నష్టపోయావు. నువ్వే. దేవుని ఆత్మ స్పష్టంగా మాట్లాడుతున్నది. ఇదిగో ఆశీర్వాదం ఇలా పట్టుకుని దేవుడి చేతులెత్తి నిన్ను పిలుస్తున్నట్లుగా కనబడుతున్నది. ముగ్గురు కూర్చున్నారు మీరు. మాస్క్ కట్టుకున్న సహోదరుడా, దేవుడు నీ అప్పుల విషయమై జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చేతి పనిని దీవించనే ఉన్నాడు. గ్యారెంటెడ్. రాసి పెట్టుకో. ప్రవచనం వేస్తున్నామలో ముందుకు రండి. దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరిని కూడా స్పందిస్తున్నది. ఎవరిని సిగ్గుపడద్దు అక్క. రైట్, అందరూ కూడా దేవుని మహిమ నిమిత్తమే ముందుకు రండి.
గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ శక్తి స్పష్టంగా కనబడుతున్నది. ఇదిగో కష్టపడి పని చేస్తున్నావు, 1 రూపాయి కూడా మిగలట్లేదు, ఆరోగ్యం బాగలేదు, నీ యొక్క జీవితంలో ఉన్న ఈ అలవాటు, చెడు అలవాటు యేసు నామములో ఈ రాత్రి క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సహోదరుడా, ఇదిగో దేవుని ఆత్మ ఇప్పుడే నేను స్పందిస్తున్నది. ఇదిగో ఒక ప్రాజెక్ట్, ఒక ఇల్లు విషయంలో ఎదగాలనుకుంటున్నావు, డబ్బులు లేవు. దేవుడు వచ్చే సంవత్సరం దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు. వస్తున్న ఇంటికి అందరూ రాబోతున్నారు, చుట్టాలు, బంధువులు, వారిలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుడే స్వయంగా నిలబడి నీ ఇంట్లో కార్యక్రమాలను జరిగిస్తానంటున్నాడు. యేసునామములో ప్రవచనం, నో డౌట్. ఇదిగో దేవుని బిడ్డ, మీ ఇంట్లో ఉంటున్న పిల్లలకు ఒక విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ప్రభు అంటున్నాడు 2 సంవత్సరాలలో వారు గొప్పగా ఎదగబోతున్నారు, వారు సక్సెస్ఫుల్ కాబోతున్నారు, గ్యారెంటెడ్ యేసునామములో. నువ్వు వెనుకకు చూడొద్దు, ముందుకు పరిగెత్తాలి అంటున్నాడు. వారిని నేను ఎత్తైన స్థలంలో ఉండబోతున్నానని దేవుని అభయం నీ ఇంటికి నడిచేస్తుంది. దేవుని బిడ్డ, ఇదిగో ఒక భూమి విషయమే నువ్వు ఆశిస్తున్నావు, ప్రభు నాకు కొంత సాయం చేస్తే బాగుండునని. ఇదిగో ఇల్లు విషయంలో ఆలోచిస్తున్నావు, ప్రభు వాటిని 3 సంవత్సరాలలో నెరవేరుస్తాను అని అభయం ఇస్తున్నాడు. నువ్వు వాటిని పొందుకొని ఈ రోజు ఇంటికి వెళ్ళబోతున్నావు. ఇది దేవుని యొక్క అద్భుతమైన సాక్ష్యం. ఇదిగో దేవుని బిడ్డ, 2 సంవత్సరాల క్రితము ప్రారంభించిన పని పూర్తి కావడం లేదు, మధ్యలో ఆగిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు వచ్చే 6 నెలల్లోనే దాన్ని నేను పూర్తి చేయబోతున్నాను. ఇదిగో దేవునికి మహిమకరంగా నువ్వు మంచి సాక్షిగా ఉండబోతున్నావు. లేదు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు నీకు ఉంది అని జవాబు ఇవ్వబోతున్నారు. నువ్వు సంతోషంగా ఎదుగుటకు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఇది యేసునామములో ప్రవచనం. ఇదిగో నడుములో నొప్పి చేత నువ్వు చాలా బాధపడ్డావు, అవునా? నిజమా కాదా? యేసునామములో ఇప్పుడే నడుము నొప్పి కిందికి దిగిపోయినట్టుగా బయలుపరచబడుతున్నది. దేవుని బిడ్డ, భయపడకు. మధ్య మధ్యలో శ్వాసలో కష్టమవుతుంది, ఇప్పుడే దేవుని శక్తి దాన్ని స్పందిస్తున్నది. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని శక్తిని పొందుకొని వెళ్తున్నావు. ఇదిగో దేవుడిని వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తానంటున్నాడు. ఒక కుటుంబము, నేరి పేద కుటుంబము, తప్పనిసరిగా నిన్ను ఎదిగిస్తాను బిడ్డ. ఈ ప్రారంభంలోనే ఇంటికి ఆశీర్వాదము నడిచి వస్తుంది. ఇది యేసునామములో ప్రవచనం, గ్యారెంటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శక్తి బలంగా ప్రతి ఒక్కరిని స్పందిస్తున్నది. 3 కోరికలు కోరుకున్నావు దేవునికి, 1 మిగిలిపోయింది, 1 అలాగే ఉంది అని ఆశిస్తున్నావు. కానీ ప్రభు అంటున్నాడు 1 తర్వాత 1, 1 తర్వాత 1, 3ను కూడా నువ్వు పొందుకోబోతున్నావు బిడ్డ. 3 సంవత్సరాలలో అన్ని కూడా పొందుకోబోతున్నావు. ఇదే ఆశతో దేవుని సన్నిధిలో ముందుకు సాగము. దేవుని అద్భుత కార్యం ప్రతి ఒక్కరిని కూడా స్పందిస్తున్నది. ఇంట్లో గొడవల కోసమే నువ్వు ఏడుస్తున్నావు, నిజమా కాదా? ఇదిగో యేసునామములో అసమాధాన పరుస్తున్న దుష్ట కార్యం యేసునామములో ఇప్పుడే కుటుంబానికి నెమ్మది, సమాధానం కలుగుతున్నది. ప్రారంభంలోనే దేవుని శాంతి దూత నీ ఇంటికి వస్తున్నది. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి, దేవుని మయపరచండి, దేవుని ఘనపరచండి ప్రతి ఒక్కరు కూడా. ఇదిగో దేవుని బిడ్డ, నీకు ఒకసారి తలనొప్పి లేస్తుంది, ఒకసారి కడుపులో నొప్పి లేస్తుంది, ఇంట్లో చెప్పిన వారు ఎవరు వినట్లేదని చెప్పి బాధపడుతున్నావు, నిజమా కాదా? యేసు నామములో నీ ఇంట్లో ఉంటున్న బాధలు జీసస్ నేమ్. అనేకమైన శోధనలు వెంబడిస్తున్నాయి. శోధనలకు ఈ రోజు బంధకాలు అయిపోతున్నాయి. ఇది ఆత్మకార్యం, ఇంటికి విడుదల కలిగింది. ఇదిగో రక్షణ ఇంటికి నడుచుకొని వెళుతున్నది. ఇక నుంచి బాధలు లేకుండా ఈ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండబోతున్నది. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి ఆశీర్వించబడుతున్నారు. ఇదిగో చిల్లి గవ్వ ఇంట్లో లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు అనుకుంటున్నావు, ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి నుండి తాకుతున్నది. ప్రాణం మంచిగా ఉండలేదు, నిజమేనా? యేసు నామములో శక్తిని పొందుకో. హీల్. స్వస్థత శక్తి నడినెత్తి నుండి అరికాలు వరకు బిడ్డను స్పందిస్తున్నది. పొద్దున లేవడం కుదరట్లేదు కదా, ఇక నుంచి 5 గంటలకి లేస్తావు, ప్రాణము చురుకుగా ఉండబోతున్నది. ఇదే యేసు నామములో స్వస్థత కార్యం. అందరం దేవుణ్ణి గణపరచుదాం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. దేవుని యొక్క మహిమ ప్రతి ఒక్కరు కూడా వెదజల్లుతున్నది. సహోదరుడా, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవడు వేలెత్తి చూపేవాడు లేడు, నువ్వు అలాగే ముందుకు సాగుతా ఉండు. ఏమి లేని నిన్ను అన్ని ఉన్నవాడిగా చేయబోతున్నాను. ఏమి టాలెంట్ లేదని కొంతమంది అంటున్నారు, కానీ ప్రభు అంటున్నాడు
ఇదిగో నీ వేళ్లకు నీ గోర్లకు నేను పోరాటాన్ని నేర్పిస్తాను. ఒకటి ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నావు, అది 26లో రాబోతుంది, నడిచేస్తుంది. ఇది యేసునామములో గ్యారంటీ. ఆమేన్. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శిఖాలారాబాలారాబషగా పరిశుద్ధాత్మ శక్తి. ఇదిగో నీ లంగ్స్ ను దేవుడు స్వస్థపరు. తండ్రి, అనేక మంది ప్రభా జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి నా ప్రభా, ఈ దినం నా తండ్రి కొద్ది మంది కాదు, రేపు ఎల్లుండి నాయన 3 దినములు జరగబోయేటువంటి ప్రభా నా తండ్రి కూడికలలో నా ప్రభా అనేక మంది తరలి వచ్చుటకు నా ప్రభా ఒక్కొక్క హృదయాన్ని, ఒక్కొక్క సంఘమును, ఒక్కొక్క పాస్టర్ గారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రములు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మిత్తబడినటువంటి దాసుని మాటలు, వాక్యములు తండ్రి, ప్రవచనములు మా అందరి జీవితంలో నెరవేర్పు జరుగుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్థలము మేము ఇవ్వలేకపోతున్నాం అయ్యా, ఎవరికో స్థానం ఇస్తున్నాము, కానీ మా హృదయంలో నీకు స్థానము లేకుండానే, స్థలము లేకుండానే ప్రభు మేము జీవిస్తున్నాము తండ్రి. కానీ ఈరోజు నాయన ఆ యొక్క స్థలము విలువ ఏంటో నా ప్రభా మా అందరికీ తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. చక్కటి ఆరాధన వర్షిప్ జరిగించిన కానిస్తారు కాబట్టి దైవ సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో ఈ కూడికలు నిర్వహిస్తున్న నీ ప్రియ దాసుడు బిషప్ ఇర్మియాని ఇంకా బలపరిచిన తండ్రి. ఈ 3 దినములలో రానున్న స్పీకర్స్ ను నీ దాసుడు గోపన్న గారిని ఇంకా బలమైన సాధనముగా నిలబెట్టుకుని తండ్రి, అద్భుత కార్యములు ఈ గ్రౌండ్ లో నాయన, ఈ దేశపేటలో, ఈ స్థలంలో నా తండ్రి అనేక మంది వేలు పొందుకులాగున మీ కృప, మీ సహాయం, మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. మరి గోపన్న గారు ఆశీర్వాదం ఇస్తారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడగు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యవిన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ యేసు వచ్చు పర్యంతము సకల పరిశుద్ధులకును ఈ సభలకును సదాకాలము తోడయ్యండి నడిపించి ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా 3 రాత్రులు దేవుని అద్భుతమైనటువంటి మరి సన్నిధిని, ఆశీర్వాదములను పొందడానికి మరి ఈ రోజు విత్తబడినటువంటి వాక్యము మరి దేవుని యొక్క నామములు మనందరికి మేలుకరముగా దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. మరి రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి 3 రోజులు 8, 9, 10 3 రాత్రులు కూడా మరి అందరూ ఒక్కొక్కరు మీ కుటుంబాన్ని, మీ సంఘముతో రావాల్సిందిగా ప్రేమతో మరి కోరుతున్నాను. మరి దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాల్సిందిగా కోరుతూ, రేపటి దినమున 8వ తారీఖు అనగా రేపటి దినమున దేవుడు నాకు ఇచ్చిన నా ప్రార్థన గదిలో ఏడ్చుకుంటా నేను పాడాను. ఈ దినము ఆంధ్ర, తెలంగాణ అంతటా దేవుడు పాడుతున్నారు. దానికి కారణం సాక్ష్యం కలిగిన దేవుణ్ణి స్తుతించి పాడుతున్నా. ఒక చరణం మాత్రం పాడి ఆరాధన ముగించుకొని అయ్యగారికి టైం ఇస్తాం. అందరూ కలిసి పాడాలి. ఒకటే ఒకసారి. ఆమేన్. చప్పట్లు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. నీకు సాక్షి అయిన దేవుడు జగమున లేడు. నీకు సాక్షి అయిన దేవుడు లేడు. నీకు సాక్షి అయిన దేవుడు జగమున లేడు.